తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. మనము చర్చ్‌లో ఎవరెవరు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నటువంటి భాగంలో ఉన్నాము. జీవము గల దేవుని సంఘంలో మనుష్యులు ఎలా ప్రవర్తించాలో సంఘ కాపరి అయినటువంటి తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. రెండవ అధ్యాయము మొదటి నుంచి నిజంగా సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన పనేంటంటే, నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి అని మొదలుపెట్టి, సువార్త ప్రకటించటానికి మీకు సువార్త తెలియాలి, అలాగే మీరు ప్రార్థించే సంఘంగా ఉండాలని చెప్తూ, సంఘంలో ఉన్న పురుషులకు ప్రాముఖ్యంగా ప్రార్థన బాధ్యత అప్పగించి, సంఘంలో ఉన్న స్త్రీలతో మాట్లాడుతున్నాడు. అది మనము చూస్తున్నటువంటి వచనాల యొక్క సందర్భం. రెండో అధ్యాయము 9వ వచనం, 10వ వచనంలో మనము లాస్ట్ వీక్ చూసినట్టుగా సంఘానికొచ్చేటువంటి పరిశుద్ధులైన స్త్రీలు ఎలా అలంకరించుకోవాలో చెప్పాడు. వాళ్ళు ఎలాంటి హృదయంతో అలంకరించుకోవాలో చెప్పాడు. ఏవి అలంకరించుకోకూడదో చెప్పాడు. ఏవి అలంకరించుకోవాలో చెప్పాడు. చక్కగా దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకునేటువంటి వారికి తగినట్లుగా వాళ్ళు సత్క్రియల చేత, మంచి క్రియల చేత వారిని వారు మరి అలంకరించుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు 11వ వచనం దగ్గరికొచ్చాం. నేను 11వ వచనం దాటి ఈరోజు ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే 11వ వచనము మరి ప్రస్తుతము సంఘాల్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలా ప్రాముఖ్యమైన వచనమని అనిపించింది. ఈ వచనం మీద నేను కొంచెం సమయము గడపాలని అనిపించింది. సో, 11వ వచనం మీద మనము ఈరోజు దృష్టి పెడదాము. జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను వచనాన్ని. చదివిన తర్వాత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. అంతే. వచనమైతే అంతే. చాలా సింపుల్ వచనం. ఎక్కువ మాటలు గూడా లేవు గదా! ఎన్ని మాటలున్నాయి మొత్తం కలిపినా గూడా? ఒక 6 మాటలున్నాయా? 6 మాటలున్నాయి. సో, ఒక 3 మాటలు కామాకు ముందున్నాయి. ఒక 3 మాటలు మేబీ కామా తర్వాతున్నాయా? సో, మొత్తం మనం చూసినట్టయితే ఎక్కువ మాటలు గూడా లేవు. మరి మాటలు లేనప్పుడు మీరు ఈ వచనం త్వరగా చెప్పి ఎళ్ళిపోవచ్చు గదా! ఎందుకు ఈ వచనం మీదే మీరు ఒక మెసేజ్ చెప్తున్నారు అని అడగటానికి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే, దానికి కారణం ఏంటో చెప్తాను. చెప్పటానికి ముందు ఒక చిన్న కరెక్షన్ ఉంది ఇక్కడ. ఆ ఒక కరెక్షన్ మీరు చేసుకుంటే గనక మన ముందు టెక్స్ట్ కరెక్ట్‌గా ఉంటది. ఆ తర్వాత మనం ఎక్స్‌పోజిషన్‌లోకెళ్ళిపోదాం. 11వ వచనం నుంచి స్త్రీలు అనే మాట లేదు టెక్స్ట్‌లో. స్త్రీ అనే మాటతోనే మొదలవుతుంది. స్త్రీలు అనేది కరెక్ట్ కాదనమాట. లెట్ ఎ వుమెన్ లెర్న్. ఆహ్, వుమెన్ గాదు, వుమన్. ఒక స్త్రీ. అక్కడి నుంచి అంటే 11వ వచనంలో మనం స్త్రీని చూస్తాము. మనము 12వ వచనంలో గూడా స్త్రీనే జూస్తాము. అక్కడ 11వ వచనం దగ్గరే మొదలవుతది. స్త్రీ అని ఉండాలి. ప్లూరల్ కాదది. సింగులర్, ఫెమినిన్ సింగులర్ అంటే అర్థం ఏంటంటే స్త్రీ. స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. అది యాక్చువల్‌గా ఆ వచనం చెప్తుందనమాట. స్త్రీలు కాదు. స్త్రీలు మళ్ళీ మనం ఇప్పటి వరకు చూసాం. నిజానికి ఇప్పటి వరకు 9వ వచనం, 10వ వచనంలో ప్లూరల్ ఉంది. ప్లూరల్ అంటే స్త్రీలున్నారు. కానీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు దగ్గర దగ్గర ఆఖరి వరకు కూడా మనము స్త్రీనే చూస్తాము. 15 వచనంలో ఒక్కసారి ఒక మాట కనపడతది. వారు అని కనపడతది. ఆ ఒక్క ప్లూరల్ తప్ప మిగిలిందంతా గూడా సింగులర్‌లోనే నడుస్తది. మొత్తం వచనాలన్నీ గూడా సింగులర్‌లోనే ఎళ్తాయి. వారు అని మళ్ళీ 15 వచనం ఆఖరికొచ్చేటప్పటికి ఆమె రక్షించబడును అని సింగులర్‌లోకొచ్చేసాడనమాట. సో, ఇప్పుడు ఆ వారు అని ఎందుకన్నాడు అనేది నేను 15 వచనం దగ్గరికొచ్చినప్పుడు మాట్లాడతాను. బట్ టెక్స్ట్ అయితే మనము జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవటం మంచిది. సో, స్త్రీలు అనేటువంటిది తీసేసి స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఈ వచనము ఎందుకు ప్రాముఖ్యమంటే కారణం చెప్తాను. చాలామంది స్త్రీలకు ఇష్టం లేనటువంటి 2 మాటలున్నాయి ఈ వచనంలో. మొట్టమొదటి మాట ఏంటంటే మౌనముగా ఉండాలి.
రెండో మాటేంటంటే విధేయత చూపించాలి. ఈ 2 మాటలు కొంతమంది స్త్రీలకు అసలు ఇష్టం లేదు. అసలు ఈ 2 పదాలు ఈ వచనంలో లేకుండా ఉంటే బావుంటది అని కోరుకునేటువంటి స్త్రీలు గూడా ఉన్నారు. అందుకని ఈ వచనం మీద నేను ఆగిపోవటానికి కారణము ఆ 2. ఆ రెండిట్లో కూడా ఇంకా పౌలు ఏం రాసాడంటే, విధేయత కాదు, సంపూర్ణ విధేయత అని రాసాడు. అంటే ఇంకా దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సబ్మిషన్, ఇట్ ఈస్ ఎ ఫుల్ సబ్మిషన్ ఆర్ ఆల్ సబ్మిషన్. కంప్లీట్ సబ్మిషన్. అంటే మొత్తం సంపూర్ణంగా విధేయత చూపించాలని రాసాడు. ఇంతకీ ఈ 2 పదాలను ఒప్పుకొని, ఇష్టం లేని స్త్రీలు ఎవరు? ఇప్పుడు ఈ వచనము మాట్లాడుతుంది సంఘంలో ఉన్నటువంటి దేవుని కుమారుని రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన స్త్రీల గురించి కదా! ఇక్కడ మాట్లాడుతుంది. జీవము గల దేవుని సంఘం లోపల దేవుని కుమారుడిని నమ్ముకున్నటువంటి పరిశుద్ధ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. కాంటెక్స్ట్ అది. సందర్భం అది. అందరి గురించి మాట్లాడట్లేదు. డిస్కషన్ అందరి గురించి కాదు. అందరు స్త్రీల గురించి కాదు. సో, ఇక్కడ చర్చ్‌లో స్త్రీలు ఎలా ఉండాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ అనమాట. కాంటెక్స్ట్‌ని వదిలేసారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, ఇది చాలా దారుణమైన మాటలివి. ఎందుకు దారుణమైన మాటలంటే, స్త్రీ చర్చ్‌లో మాట్లాడకూడదా? స్త్రీ చర్చ్‌లో మాట్లాడకుండా మౌనముగా ఉండాలా? ఇదెక్కడ న్యాయము? అంతేకాదు విధేయత చూపించాలా. సంపూర్ణ విధేయత చూపించాలి. లోబడాలా. లోబడటంలో కూడా మామూలుగా లోబడకూడదు. సంపూర్ణంగా లోబడాలా. ఇదెక్కడ న్యాయము? ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ. పురుషులు స్త్రీలను అణగదొక్కటానికి వాడేటువంటి వచనం ఒకటిది. కాబట్టి ఇది కుదరదు. ఇది ఈ కాలానికి సరిపోదు. ఈ కాలానికి ఫిట్ అవ్వదు. మేము ఈ వచనాన్ని మేము అంగీకరించము. ఎందుకంటే మాకున్న జ్ఞానము మేము బయట నేర్చుకుందేంటంటే లోబడటం అనేటువంటి సమస్య లేదు. మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేటువంటి సమస్య లేదు. మేము స్వతంత్రులైనటువంటి వాళ్ళము. మమ్మల్ని ఎవరైనా అణగదొక్కాలని చూస్తే గనక మేము దానికి అంగీకరించము అని చెప్పేటువంటి జ్ఞానము సంపాదించినటువంటి స్త్రీలు కొంతమందున్నారు. వాళ్ళకి జ్ఞానము లోకమిస్తుంది. లోక జ్ఞానము తీసుకొని వస్తున్నారు. ఫెమినిస్టిక్ థింకింగ్ అని ఫెమినిజం అంటాం గదా! ఫెమినిజం ఆ థింకింగు సంఘాలలో విపరీతంగా ప్రబలింది. ప్రబలినప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ఎందుకు చర్చ్‌లో మౌనంగా ఉండాలి? నేనెందుకు లోబడాలి? సంపూర్ణంగా ఎందుకు లోబడాలి? నేను లోబడను. నేను మౌనంగా ఉండను. మా ఇంట్లోనే ఉండను నేను. లోబడటం అనేటువంటిది నా భర్త దగ్గరే జరగదు నాకు. మౌనంగా ఉండటం అనేటువంటిది ఇంట్లో గూడా చేయను నేను. నేను చర్చ్‌లో గూడా మౌనంగా ఉండను. నాకు ఈ ఆర్గ్యుమెంటు విన్నప్పుడు నేను ఏం జేశానంటే, పౌలు మనసులో నుంచి ఈ ఆర్గ్యుమెంటు ఆలోచించటం మొదలుపెట్టాను. అంటే పౌలు ఒకవేళ ఇప్పుడు ఈరోజు పౌలు ఇక్కడుండి ఈ వచనాన్ని ఎక్స్‌పోజిషన్ చేసాడనుకోండి. ఎక్స్‌పోజిషన్ చేస్తుంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి ఆయన ముందుకి. ఆయన ముందుకొస్తే నేననుకుంటాను ఆయనేమంటాడంటే, "నేను చెప్తుంది అది కాదు. అసలు నేను మాట్లాడుతున్న టాపికే అది గాదు. నేను చెప్తుంది అది గాదు. మీరేంటి అసలు అంటే నేనేం చెప్పానన్నది మీకు అనవసరమా? మీరేం చెప్పాలనుకున్నారో ఆ వచనంలో నుంచి అదే జెప్తారా? అంతేనా? అంటే మీకెలా అర్థమైందో మీరెలా అర్థం తీసుకోవాలనుకుంటున్నారో అంతే ఆ వచనం యొక్క అర్థం. అంతేగాని నేనేం చెప్పాలనుకున్నానో, నేనేం రాయాలనుకున్నానో, నా ఉద్దేశ్యం మీకు అవసరం లేదా? అని అంటాడు పౌలైతే. ఈ మాటలన్నీ విన్న తర్వాత. సో, నేనేమని రిక్వెస్ట్ చేస్తానంటే అందరిని గూడా, దయచేసి మీరు ముందు అసలు వచనం ఏం చెప్తుందో అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం జేసిన తర్వాత ఇలాంటివి ఆన్సర్‌లు ఏంటి? అసలు మౌనం అంటే ఏంటి? లేకపోతే
విధేయత అంటే ఏంటి? ఇదంతా తర్వాత మాట్లాడదాము. బట్ ముందసలు ఏం చెప్తుంది ఈ వచనము? ఏం చెప్పాలనుకుంటున్నాడాయన? ఆయన చెప్తుందేంటి? మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఆథర్ ఇంటెంట్ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుంటే, అప్పుడు మనం మాట్లాడొచ్చు దీని గురించి. ఓహ్! ఇది కరెక్టా? కాదా? అనేటువంటి డిస్కషన్‌లోకి మనము వద్దామనమాట. సో, హాట్ బటన్ వర్డ్స్ అయితే మీకు అర్థమైనయి కదా! 2. ఆ 2 బటన్ ఏంటంటే, ఒకటి మౌనముగా ఉండాలి స్త్రీ సంఘంలో. రెండోదేంటంటే, సంపూర్ణమైనటువంటి విధేయత లేకపోతే లోబడటం. సంపూర్ణంగా లోబడటం అనేటువంటి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఈ వచనం దగ్గరికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో పాటు కలిసి ప్రయాణం చేసి రావటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మెయిన్ పాయింట్ 11వ వచనం ఏంటంటే, 11వ వచనంలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, స్త్రీలు నేర్చుకోవాలి. స్త్రీలు నేర్చుకోవాలి. అంటే ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ పెట్టకుండా, మనం ఎక్కడ ఫోకస్ పెట్టకూడదో అక్కడ పెడుతున్నాం. అసలు దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి? మెయిన్ పాయింట్ ఈ 11వ వచనం మళ్ళీ చదువుతాను. స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఫోకస్ అంతా ఎక్కడుండాలి? నేర్చుకోవటం దగ్గరుండాలి. ఫోకస్ మనం పెట్టాల్సిన ఫోకస్ ఏంటంటే, ఈ వచనం మీద, నేర్చుకోవటం మీద. మనము ఈ నేర్చుకోవటము అంటే నేను చెప్పాను గదా! లెర్నింగ్ అంటాం గదా! లెర్నింగ్. లెర్నింగ్ అనేటువంటి మాట మీకు తెలుసు. మీరు ఈ మాటని నేను వివరించడానికి ప్రయత్నం జేస్తాను. మీరు జాగ్రత్తగా గమనించండి. లెర్న్ అనేటువంటిది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో లెర్న్. లెట్ ఎ వుమెన్ లెర్న్. ఇప్పుడు సంఘానికి వస్తున్నటువంటి స్త్రీ, ఒక పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ, ఒక దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీ, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన స్త్రీ ఏమి నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏమి నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు ఇక్కడ వాడిన మాట, దీని వెనకాల ఉన్నటువంటి మాట, లెర్న్ అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట మంతానో అనేటువంటి గ్రీక్ పదము. మంతానో గ్రీక్ పదం ఏంటంటే మంతానో. మంతానో అంటే ఏంటంటే టు గెయిన్ నాలెడ్జ్. అంటే ఏంటి? జ్ఞానము సంపాదించుకోవటం. లెర్నింగ్ అంటే ఏంటి? జ్ఞానము సంపాదించుకోవటము. ఎక్వైరింగ్ నాలెడ్జ్. మనము ఈ మాటని ఇలా గూడా వాడతామనమాట. ఎక్వైరింగ్ నాలెడ్జ్ ఆర్ అబ్టైనింగ్ నాలెడ్జ్ ఆర్ గెయినింగ్ నాలెడ్జ్. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటం. నేర్చుకోవటం అంటే ఏంటంటే, జ్ఞానమును సంపాదించుకోవటము. జ్ఞానము ఎక్కడ సంపాదించుకుంటాము? ఎక్కడ సంపాదించుకుంటామంటే, మనము కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని వాక్యము చెప్తున్నప్పుడు, దేవుని వాక్యమంతా విని, మనము నేర్చుకుంటూ ఉంటాము. నేర్చుకోవటానికి మనం వాడేదేంటంటే, మనము ఐస్ వాడతాము, ఇయర్స్ వాడతాము. తర్వాత చక్కగా దేవుని వాక్యం ఏం చెప్తున్నారో అదంతా రాసుకుంటాము. రాసుకున్న దాన్ని మన మైండ్ అర్థం చేసుకుంటది. అర్థం చేసుకున్నప్పుడు దాన్నేమంటామంటే, ఓహ్! సిస్టర్ ఈస్ గెయినింగ్ నాలెడ్జ్. ఆమె, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, తను జ్ఞానమును సంపాదించుకుంటుంది. పోగు చేసుకుంటుంది. జ్ఞానమును పోగు చేసుకుంటుంది. ఆ లెర్నింగ్ అనేటువంటి దాన్ని మనము అర్థం చేసుకుంటే ఏంటంటే, షీ ఈస్ గెయినింగ్ నాలెడ్జ్. కానీ క్వెషన్ ఏంటంటే, ఎందుకు నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది? నిజానికి ఈ మాట ఎంత ఇంట్రెస్టింగ్ మాట అంటే, మంతానో అనేటువంటి గ్రీక్ పదానికి మాథెటేస్ అనేటువంటి గ్రీక్ పదానికి కనెక్షన్ ఉంది. మాథెటేస్ అంటే అర్థం ఏంటంటే, శిష్యుడు లేకపోతే శిష్యురాలు. ఈమె దేవునికి శిష్యురాలు అవ్వటానికి, అంటే దేవుని కుమారుని యొక్క శిష్యురాలు అవ్వటానికి, డిసైపుల్ అవ్వటానికి, ఆయనను ప్రేమించేటువంటి ఒక మంచి బిడ్డగా అవ్వటానికి ఆమెకు జ్ఞానము కావాలి. ఆమెకేం కావాలి? జ్ఞానం కావాలి. నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్‌ని సంపాదించుకోవటం గురించి 11వ వచనం మాట్లాడుతుంది. 11వ వచనం యొక్క ఫోకస్ అంతా ఏంటంటే, అమ్మా నువ్వు జ్ఞానము సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానము నువ్వు సంపాదించుకోవటం అంటే మైండ్‌కి చేరటం కాదు. మైండ్‌కి చేరటం మొదటి స్టెప్ మాత్రమే. వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆమె ఎదురుగా కూర్చొని వాక్యం వింటూ, వాక్యం నేర్చుకొని మైండ్‌కి అర్థమైంది. మైండ్‌కి అర్థమైంది, ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? హృదయంలోకెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళి, హృదయంలో నుంచి ఆమె జీవితంలోకి అది వెళ్ళాలి. అర్థమైందండి? అర్థమైంది కదా! సో, ఇక్కడ పౌలు మాట్లాడుతుందేంటంటే, స్త్రీల గురించి ప్రాముఖ్యంగా ఆయన చెప్తుందేంటంటే, అమ్మా మీరు దేవుని గూర్చిన జ్ఞానము మీరు సంపాదించుకోవటానికి
జాగ్రత్తగా ఉండండి. అది ఆయన యొక్క ఫోకస్. ఆయన మాట్లాడుతుందేంటంటే దేవుని జ్ఞానము, దేవునికి సంబంధించిన జ్ఞానం మీరు సంపాదించుకోవడానికి మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. మీరు 2 తిమోతిలో గూడా కొంతమంది స్త్రీలను చూసాం. మీకు గుర్తుందో లేదో? 2 తిమోతి 3 అధ్యాయంలో కొంతమంది స్త్రీలు ఇక్కడ ఏమంటుందంటే, ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అంటే వాళ్ళు ఎప్పుడూ నేర్చుకున్నట్టే ఉంటారంట. కానీ వాళ్ళు ఎప్పటికి కూడా సరిగ్గా దాన్ని అనుభవపూర్వకముగా ఆ జ్ఞానమును తీసుకొని నేర్చుకోలేరంట. నేర్చుకోలేరు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, "అమ్మ మీరు జ్ఞానము సంపాదించుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని జ్ఞానం మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే, మీరు చాలా సంవత్సరాల నుంచి దేవుని వాక్యం నేర్చుకోవటానికి వస్తా ఉండుండొచ్చు. దేవుని వాక్యం వింటా ఉండుండొచ్చు. మీరు చదువుతా ఉండుండొచ్చు. కానీ, మీకు అది అర్థం కాకపోయినా, ఆ జ్ఞానము మీకు అర్థం కాకపోయినా, అది మీ హృదయంలోకి వెళ్ళకపోయినా, అది మీ జీవితంలోకి అనుభవ జ్ఞానంగా కాకపోయిందనుకోండి, కాకపోతే నువ్వు దేవుని కోసము వాడబడలేవు. దేవుని కోసం నువ్వు వాడబడలేవు. పాస్టర్ గారు అసలు ఈ డిస్కషన్ ఎక్కడి నుంచొచ్చింది? దేవుని కోసం నువ్వు వాడబడలేవు అనేటువంటి డిస్కషన్ ఈ వచనంలో లేదు. మీరు ఈ మాట అసలు ఎక్కడి నుంచి తీసుకొనొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొనొచ్చానో మీకు జాగ్రత్తగా చెప్తాను. ఫాలో అవ్వండి నా థాట్‌తో. ఇప్పుడు 9వ వచనం, 10వ వచనంలో స్త్రీల గురించి ఏం చెప్పాడు? ఏం చెప్పాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చెప్పాడంటే చూడండి, రెండో అధ్యాయం మొదటి వచనం దగ్గర ఏం చెప్పాడు? మనము సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలని చెప్పాడు. విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ చేయాలని చెప్పాడు గదా! చెప్పడంతో పాటు సంఘం అందరికీ సువార్త తెలియాలని చెప్పాడు గదా! మొదటి 7 వచనాల్లో. సో, మనము స్త్రీలు గూడా దేవుని సువార్త అంతా తెలిసినోళ్ళై ఉండాలి. ప్రార్థించే వాళ్ళై ఉండాలి. అంతేకాదు సంఘంతో కలిసి వాళ్ళకి అప్పగించిన బాధ్యతను వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలగాలి. వీళ్ళు మామూలు స్త్రీలు కాదు. ఎందుకు కాదో చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు కాదంటే 9వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీకి అణుకువ అవసరం అన్నాడు. అణుకువ అంటే ఏంటి? తగ్గింపు జీవితం. నేనంటాను నా క్వెషన్ ఏంటంటే అసలు ఒక స్త్రీకి తగ్గింపు జీవితం ఎలా వస్తది? దేవుడెవరో తెలియకుండా, దేవుని వాక్యం ఏంటో తెలియకుండా, నేర్చుకోకుండా ఒక స్త్రీ అణుకువ కలిగిన స్త్రీ సంఘంలో ఎలా అవుతది? అవ్వలేదు గదా! అణుకువ గల స్త్రీ అవ్వలేదు. స్వస్థ బుద్ధి గల స్త్రీ అవ్వలేదు. లేకపోతే ఆశా నిగ్రహం కలిగినటువంటి స్త్రీ అవ్వలేదు. దేవుని వాక్యం తెలిసినోళ్ళే, దేవుని వాక్యం తెలుసని చెప్పుకున్న వాళ్ళకే ఆశా నిగ్రహం లేదు. ఆశా నిగ్రహము నీ జీవితంలోకి రావాలంటే నీకెంత దేవుని వాక్యం తెలియాలి? ఎంత దేవుని సంకల్పం తెలియాలి నీకు? అంత అణుకువ కలిగిన స్త్రీగాను, తర్వాత స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్త్రీగాను నువ్వు అవ్వాలంటే నీకు ఇదంతా అవసరం. అంతే కాదమ్మా, స్త్రీలు దైవ భక్తి గల స్త్రీలమని మనం 10వ వచనంలో చూస్తాము. గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా అని అంటాడు గదా! అంటే అర్థం ఏంటంటే, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నార్మల్ వుమెన్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్లీ ఉమెన్. దేవుని సంఘంలో లేని బయటున్న స్త్రీలతో దేవుని వాక్యం మాట్లాడట్లేదు. ఇక్కడ దేవుని వాక్యం ఎవరితో మాట్లాడుతుందంటే, ఎవరైతే మేము భక్తి పరులైనటువంటి స్త్రీలము, మేము దేవుని బిడ్డలము, మేము దేవుని కోసం బ్రతకటానికి వచ్చాము, మా జీవితాలు దేవునికిచ్చాము, ఆయన సంకల్పాన్ని మేము ముందుకు తీసుకువెళ్తాము అని దేవుని కోసం బ్రతకటానికి వచ్చినటువంటి స్త్రీల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అమ్మ మీరు దైవ భక్తి గల స్త్రీలను పోలి మీరు ఉండాలంటే, మీకు దేవుని గూర్చినటువంటి జ్ఞానం మీకు కావాలి. దేవుడే తెలియకపోతే, ఆయన గూర్చిన జ్ఞానం తెలియకపోతే నువ్వు అలా ఉండలేవు. అంతే కాదు అన్నిటికన్నా మించి ఆ వచనంలో ఏముంది? ఆమె అలంకరించుకోవాల్సిందేంటండి? సత్క్రియలతోటి. మంచి క్రియలతోటి. అమ్మా మంచి క్రియలేంటి? నేను చెప్పాను మంచి క్రియలేంటో చెప్పమంటావా? ఒక స్త్రీకి మంచి క్రియలేంటంటే, నా దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నా శక్తంతా నేను వాడతాను. నా జ్ఞానమంతా నేను వాడతాను. నా బలమంతా నేను వాడతాను. నా కుటుంబంగా నేను నిలబడతాము దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. మేము ఏ పనున్నా సంఘంలో చేస్తాము. ఎక్కడికైనా వెళ్తాము. మేము దేవుడి కోసం బ్రతుకుతామని చెప్తారు చూసారండి. మా జీవితాలే దేవుడి కోసం అని చెప్తారు గదా! అలాంటి స్త్రీలు సత్క్రియలతో అలంకరించుకునేటువంటి స్త్రీలు. అంటే నేనంటుందేంటంటే ఇక్కడ అసలు ఆయన మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, అమ్మా మీరు ఇంత మంచిగా దేవుడు కోరుకుంటున్న విధంగా భక్తి గలవారుగా, సత్క్రియలు గలవారుగా, మీరు అణుకువ గలవారుగా, మీరు స్వస్థ బుద్ధి గలవారుగా, ప్రార్థించేవారుగా, సువార్త తెలిసిన వారుగా, మీరు మంచిగా ఉండాలంటే మీరు నేర్చుకోవాలమ్మా. దేవుని గురించి నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకోవాలి అని పౌలు లెర్నింగ్ సైడు అంటే ఒక శిష్యురాలుగా, దేవుని శిష్యురాలుగా నువ్వు ఉండాలి అనేటువంటిది
ఆయన యొక్క ఉద్దేశ్యం. మీకు అది యాక్చువల్‌గా ఈ వచనం యొక్క ఫోకస్ అండి. ఈ వచనం ఎళ్తున్న డైరెక్షన్ ఏంటంటే, నేర్చుకోవాలి. స్త్రీ నేర్చుకోవాలి. చూడండి, దేవుని వాక్యము నేర్చుకోవటం విషయంలో స్త్రీ కష్టపడాలి. నేర్చుకోవాలి దేవుని వాక్యం. చాలామంది స్త్రీలు దేవుని వాక్యము తెలియక అజ్ఞానములో అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోతున్నారు. అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోతున్నారు. అంతేకాదు అబద్ధ బోధకులు లాంటి గ్రూపులు ఓన్లీ వుమెన్ కోసమే రన్ చేస్తున్నారు. చాలా సంఘాలలో తెలియకుండా, కాపర్లకు తెలియకుండా, పెద్దలకు తెలియకుండా ఓన్లీ స్త్రీలు గుంపులు గుంపులుగా కూడుతూ వాళ్ళు ఎంతసేపు ఏమంటారంటే, "ఇదిగో దేవుడు నీ కోసం అద్భుతాలు చేస్తాడు. దేవుడు నీకు స్వస్థతలు చేస్తాడు. దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు. దేవుడు నాకు ఆ ప్రవచనం తెలియజేశాడు" అని చెప్పి స్త్రీలను గుంపులు గుంపులుగా గ్యాదర్ చేసి, వాళ్ళని దేవుడి నుంచి దూరం చేసేటువంటి పని జరుగుతుందని 2 తిమోతి నేను 3 చాప్టర్‌లో చెప్పాను. మూడో అధ్యాయంలో ఇందాక నేను చదివిన వచనాలు. వాళ్ళు నేర్చుకున్నా కూడా వాళ్ళు నేర్చుకోరు అనేటువంటిది నేను చెప్పాను. ఇప్పుడు స్త్రీకి ఆమె నిజంగా భక్తిపరురాలైనటువంటి ఒక స్త్రీ సంఘంలో ఎంత ఆశీర్వాదమో మీకు తెలీదు. ఆయన ఆ డైరెక్షన్‌లో స్త్రీని గైడ్ చేస్తున్నాడు. డైరెక్షన్ అదనమాట. డైరెక్షన్ ఏంటంటే, "అమ్మా! నువ్వు మంచిగా దేవుడి చేత వాడబడాలంటే నీకు దేవుని వాక్యము తెలియాలి." బైబిల్‌లో 66 గ్రంథాల పేర్లే తెలియని స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు ఎలా అవుతారు? అసలు ఏ గ్రంథంలో ఏముందో దేవుడెవరో తెలియనటువంటి స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు ఎలా అవుతారు? వారి చేత సత్క్రియల చేత వారిని వారు ఎలా అలంకరించుకుంటారు? దేవుని సంకల్పమంతా తెలీదు. దేవుని వాక్యము తెలీదు. నిజంగా జీసస్ క్రైస్ట్ ఎవరో తెలీదు. సువార్త అంటే ఏంటో తెలీదు. అసలు విమోచన అంటే ఏంటో తెలీదు. పాపక్షమాపణ అంటే ఏంటో తెలీదు. అసలు ఏమీ తెలియకుండా ఎలా మనము సువార్త ప్రకటిస్తాము? ఎలా మనం ప్రార్థన చేస్తాము? కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, స్త్రీలు దేని మీద ఫోకస్ పెట్టాలంట? నేర్చుకోవడం మీద లెర్నింగ్. మనం మాట్లాడింది గూడా అదే గదా! దేవుని వాక్యంలో చాలా సార్లు మనం వినేటువంటి మాటేంటంటే, ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మరలా మరలా చెప్పేదేంటంటే, "నా కట్టడలను నేర్చుకో. నా ధర్మశాస్త్రమును నేర్చుకో." అంతేకాదు, "నా వాక్యము నేర్చుకో" అని చెప్తూ దేవుడు ఇంకొక మాట గూడా అంటాడు. నా వాక్యము నేర్చుకోవటంతో పాటు, నువ్వు నేర్చుకోవాల్సింది నాకు భయపడటం గూడా నువ్వు నేర్చుకోవాలంటాడు. ఈ నేర్చుకోవటము, ఈ లెర్నింగ్ ఉంది గదండీ! ఈ లెర్నింగు వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఎందుకంటే, ఇశ్రాయేలీయులకి బాగా తెలుసు. నిజానికి సంఘం గూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటిదే. మనము ఎప్పుడూ గూడా నేర్చుకోవటము, దేవుని వాక్యం నేర్చుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయము మొదటి వచనము ఒకసారి చదువుకుందాం. చదువుకుంటే మనకి కొంచెం క్లారిటీ వస్తది. మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి ఇట్లా నేను, "ఇశ్రాయేలు వారలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని" అనే మాట ఉంది గదండీ! ఏం జేయాలంట వాటిని? దే హావ్ టు లెర్న్. లెర్నింగ్ అంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలంట? వాటిని అనుసరించి నడువుడి అని చెప్తున్నాడు. చూడండి, మీరు నేర్చుకోకుండా మీరు దేవుడితో నడవలేరు. దేవునితో నడవలేరు. దేవునికి భయపడటం గూడా నిజానికి మనమందరము నేర్చుకోవాల్సింది. నేర్చుకోవటంలో ఏముందంటే దేవుడెవరో నేర్చుకోవాలి. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనములు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన వాక్యము మనకు ఏం చెప్తదంటే ఆయనెవరో చెప్తది. ఆయన ఏం చేశాడో చెప్తది. ఆయన ఏం చేస్తున్నాడో చెప్తది. కాబట్టి మన దృష్టి స్త్రీలుగా స్త్రీల దృష్టి, సిస్టర్స్ దృష్టి ఎక్కడుండాలంటే, నేను దేవుని వాక్యమంతా నేర్చుకోవాలి. దేవుని సంకల్పమంతా నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే, నేర్చుకోవటం వలన ఆ జ్ఞానమును నేను అనుభవించగలుగుతాను. అనుభవించటం ఎలాగంటే, నా దేవుడిని ప్రేమించగలుగుతాను. నా దేవుడికి భయపడగలుగుతాను. లేకపోతే భయపడరు. స్త్రీలు దేవునికి భయపడట్లేదు గాబట్టే, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతా ఉన్నారనమాట. ఆళ్ళకసలు దేవుడంటే తెలీదు. దేవుని జ్ఞానమే లేదు. దేవుని భయమే లేదు. అందుకే లోక జ్ఞానం తీసుకొచ్చి సంఘాల్లో పెట్టి ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారనమాట. అది దేవుని జ్ఞానం గాదు. పరిశుద్ధురాలైన స్త్రీ ఏ రోజు అలా అనదు. పరిశుద్ధురాలైన స్త్రీ విషయం ఏంటో అర్థం చేసుకుంటది. ఇక్కడ విషయం ఏంటి? విషయం ఏంటంటే, నేను పరిశుద్ధమైన స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన నన్ను నేర్చుకోమంటున్నాడు. కాబట్టి నేను నేర్చుకుంటాను. అది నిజమైన స్త్రీ అర్థం చేసుకునే విధానం అనమాట. సో, అది మీరెప్పుడు దయచేసి
గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. 14 అధ్యాయం ద్వితీయోపదేశకాండము 23 వచనంలో ఈ మాటుంటది. 14, 23లో మనం ఈ మాటను చూస్తాం. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు భయపడ నేర్చుకున్నట్లు అనే మాటుంటది. అంటే ఏంటి? మనము ఏం నేర్చుకోవాలంట? ఒకటి ఆయన వాక్యం నేర్చుకోవాలి. 2 ఏం నేర్చుకోవాలి? ఆయనకు భయపడటము నేర్చుకోవాలి. ఇంతకీ నేర్చుకొనవలెను అని పౌలు చెప్తున్నప్పుడు, అక్కడ ఏం నేర్చుకోవాలో ఆయన చెప్పలేదు గదా! ఏం నేర్చుకోవాలని చెప్పాడు? ఏం నేర్చుకోమని 11వ వచనం చెప్తుంది? మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఏంటి నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? క్వెషన్ ఏంటి? ఏం నేర్చుకోవాలంటే నువ్వు నువ్వు సంఘానికొచ్చి ఏం నేర్చుకుంటావు? సంఘానికొచ్చి దేవుని వాక్యమే నేర్చుకుంటావు. దేవుడి గురించే నేర్చుకుంటావు. దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటావు. దేవునికి భయపడటం నేర్చుకుంటావు. ఇదే నేర్చుకోవాల్సింది. నేర్చుకోవాల్సింది మనము మళ్ళీ మళ్ళీ 17, 19లో చూస్తాము. 31 అధ్యాయం 12, 13 వచనాలు ఇవన్నీ చెప్పేదేంటంటే మనమంట యెహోవాకు భయపడాలి అనేటువంటిది మనము చూస్తామనమాట. 119 కీర్తనలో మనము నిజంగా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ 119 కీర్తన 7 వచనం ఏం చెప్తుందో చూడండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు అనే మాట ఉంది కదండీ! సేమ్ థింగ్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏంటి? నేర్చుకోవడం, నేర్చుకోవడం. ఏమంటున్నాడంటే నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 18వ వచనము నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరువుము. అది కూడా లెర్నింగే. 71వ వచనం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను అంటాడు. అంతేకాదు 73వ వచనము నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. చూడండి ఇది స్త్రీకనే కాదండి. స్త్రీకైనా, పురుషుడికైనా అందరికి కూడా వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ ది చర్చ్ లైఫ్ ఏంటంటే చర్చ్‌కొచ్చినప్పుడు మనము నేర్చుకోవటానికి ఒక శిష్యుడిలాగా మనం అటు ఇటు తిరగకుండా మన దృష్టిని అటు ఇటు చూడండి నేను వాక్యం చెప్తుంటే నా ఎదురుగా కూర్చొని మీరు మనసంతా ఎక్కడెక్కడో తిరిగిందనుకోండి. మీకేం అర్థం కాదు నేనేం చెప్తున్నానో. ఎన్ని సంవత్సరాలు వచ్చి నా వాక్యం కింద కూర్చున్నా గూడా మీరు నేర్చుకునేది ఏమి ఉండదనమాట. సో, ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి ఫోకస్ ఏంటంటే అండి, స్త్రీ అంట నేర్చుకోవాలంట. నేర్చుకోవాలంట. జ్ఞానము కలిగిన స్త్రీ, ధైర్యవంతురాలైన స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ, గాడ్‌లీ వుమెన్ భక్తి గల స్త్రీలు అనేటువంటి మాట 10వ వచనంలో వాడాడు. సత్క్రియలు చేసేటువంటి స్త్రీ. ఎంతమంది స్త్రీలున్నారండి. అరే! మన చర్చ్‌లో దేవుని సంకల్పం ముందుకు తీసుకెళ్ళటానికి నేనేం చేయాలి? నేను దేవుని వాక్యం రాయాలా? నేను రాస్తాను. సంఘంలో ఏమన్నా అవసరం ఉందా? నేను చేస్తాను. నేను వెళ్తాను. నా కుటుంబం ఎళ్తది. నా భర్త ఎళ్తాడు. నా పిల్లలెళ్తారు. అనేటువంటి వాళ్ళు ఎంతమంది స్త్రీలున్నారు? ఆలోచించండి మీరు. దేవుని వాక్యం తెలిస్తే వాళ్ళు ముందుకొస్తారు గదా! పని చేయటానికి, సంకల్పం చేయటానికి, దేవుని సత్క్రియలు, మంచి క్రియలు చేసి దేవుడిని సంతోషపెట్టడానికి ముందుకొస్తారు గదా! స్త్రీలు. మరి ఏరి అలాంటి స్త్రీలు? కారణం ఏంటంటే వాళ్ళకేమి లేదు? దేవుని జ్ఞానము లేదు. నేర్చుకోల. నేర్చుకోల. నేర్చుకోవాలి అనేటువంటిది 11వ వచనం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఫోర్స్. మనము ఎక్కడ మెయిన్ పాయింట్ దగ్గర పెట్టాం. మెయిన్ పాయింట్ దగ్గర అర్థం చేసుకున్నాం. అయిపోయింది గదా! సో, ఇప్పుడు మిగిలిన 2 పాయింట్ల దగ్గరికొద్దాం. 2 విషయాలున్నాయి గదా! ఇక్కడ ఎలా నేర్చుకోవాలంట? ఎలా నేర్చుకోవాలంట మొట్టమొదటిది? స్త్రీలు మౌనముగా ఉండి స్త్రీలు మౌనముగా ఉండాలి. ఎక్కడ మౌనముగా ఉండాలి? సంఘంలో. ఎందుకు మౌనముగా ఉండాలి? మౌనముగా ఉండాలి అనే మాట నేను మనం కొంచెం సేపు ఆలోచిద్దాం. మౌనముగా ఉండటం తప్పా? ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా నాతో పాటు ఆలోచించండి. మౌనముగా ఉండటం తప్పా? వధకు తీసుకొని పోబడు గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా ఉన్నాడంట. మౌనముగా ఉండటం ఏమన్నా తప్పా ఏంటి? అంటే అసలు ఈ మాటల్ని ఎలా చేశారండి? ఏం చేశారండి? ఏం చేశారో గూడా నాకే తెలీదు. సామెతల గ్రంథం 11 అధ్యాయము 12 వచనంలో ఒక మాటుంది. ఆ మాటేంటంటే, వివేకి అయిన వాడు వివేకి అయిన వాడు ఎలా ఉంటాడు?
ఎలా ఉంటాడు? మౌనముగా ఉంటాడు. తెలివిగలవాడు మౌనంగా ఉంటాడు. మౌనముగా ఉండటము మంచిది గాదు అని అసలు ఎవరు జెప్పారు? మౌనంగా ఉండటం మంచిది గాదు అని ఎవరు జెప్పారు? ఒకటి మౌనముగా ఉండాలి అంటే అర్థము సంఘంలో మాట్లాడొద్దనా? ఈ ఇంటర్ప్రిటేషన్ ఎవరు జెప్పారు? నేను అందుకే పాల్ ఏమంటున్నాడంటే నేను చెప్పింది అది గాదు. మీరెక్కడి నుంచో లోకంలో నుంచి తీసుకొచ్చి ఆ అర్థాలన్నీ దీంట్లోకి రాస్తున్నారు. నేను జెప్పింది అది కాదు. నేను చెప్పింది మౌనముగా ఉండవలెను. స్త్రీ మౌనముగా ఉండవలెను అంటే, నా ఉద్దేశ్యం ఏంటంటే అని పౌలు చెప్తున్నాడు. ఆయన ఉద్దేశ్యం ఏంటో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇదిగో ఆరాధన మొదలవుతుంది. దయచేసి మీరందరూ సైలెంట్‌గా ఉండండి అన్నాననుకోండి. మీరేమంటారు? మీరందరూ మౌనముగా ఉండండి అన్నాననుకోండి. ఏమంటారు మీరు? అయ్యో! పాస్టర్ గారు నన్ను మౌనంగా ఉండమంటాడా చర్చ్‌లో. నేను మౌనంగా ఎందుకుంటాను? నా గురించి ఏమనుకుంటున్నారు? సైలెంట్‌గా ఉండండి. ఫోన్ ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టండి. అరవకండి. మాట్లాడకండి. మౌనంగా ఉండండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. దయచేసి పక్క వాళ్ళతో మాట్లాడకండి. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు స్త్రీలు ఫోకస్డ్‌గా వినాలి అని చెప్తున్నటువంటి మాట. మౌనముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం చెప్తున్నారు. దేర్ ఈస్ ఎ టీచర్. యూ ఆర్ ఎ లెర్నర్. వెన్ టీచర్ ఈస్ ప్రీచింగ్, యూ బీ ఎ గుడ్ లెర్నర్, గుడ్ డిసైపుల్. సో, దాంట్లో నేను వాక్యం చెప్తుంటే ఇద్దరు స్త్రీలు కూర్చొని పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి. నేనేమంటాను? మౌనంగా ఉండమని చెప్పాను గదా మీకన్నా. మౌనముగా ఉండవలెనంటే అర్థము స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలనంటే అర్థమేంటంటే, దేవుని వాక్యము ప్రకటిస్తా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవటానికి వచ్చావమ్మా. నువ్వు నేర్చుకోవటానికి వచ్చావు కాబట్టి నువ్వు ఫోకస్డ్‌గా నువ్వు దేవుని వాక్యం మీదే నీ దృష్టి పెట్టు. అంతేగాని సంఘములో ఉన్నంత సేపు అసలు ఎవరు ఒక స్త్రీ గూడా ఒక్క మాట గూడా మాట్లాడకూడదు. అది కాదు అసలు యాక్చువల్‌గా ఆయన జెప్తుంది. ఆయన మాట్లాడుతున్న టాపిక్ అది గాదు. ఆయన జెప్తున్న విషయం గూడా అది గాదు. ఆయన ఏం జెప్తున్నాడంటే, అమ్మ మీరు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని జ్ఞానము నీ దగ్గరికొస్తుంది. ఇది మంచి అవకాశం నీకు. నువ్వు దాన్ని జాగ్రత్తగా, క్వైట్‌గా, సైలెంట్‌గా ఉండమ్మా. నిజంగా చూడండి నేను మరలా చెప్తున్నాను మీకు. మౌనముగా ఉండటము జ్ఞానము. చాలా మంచిదది. నిజానికి అంత మంచి లక్షణాన్ని అసలు స్త్రీలు ఎందుకు వద్దనుకుంటున్నారో గూడా నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితేనే అవివేకం బయటపడతది. మాట్లాడితేనే సమస్యల్లోకెళ్తాం. మౌనంగా ఉండటం చాలా మంచిది. అందులో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా సైలెంట్‌గా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు పాస్టర్ గారు నిజంగానే ఇదేనా మీనింగు? ఇప్పుడు మీరొక మీనింగ్ జెప్పారిక్కడ. మౌనముగా ఉండవలననేటువంటి మాటకి నేనొక అర్థం జెప్పాను గదా! అర్థం చెప్పాను గదా! ఆ! నిజంగా ఇదేనా అర్థము ఈ మాటకి? ఈ మాట ఇక్కడ వాడినటువంటి మాట క్వైట్ అనేటువంటి మాట ఉంది గదండీ! క్వైట్‌లీ అనేటువంటి మాట ఉంది గదా! ఆ క్వైట్‌లీ అనేటువంటి మాట వెనకాల వాడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే హేసుకియా అనేటువంటి మాట. హేసుకియా అనేటువంటి మాట బైబిల్‌లో మనం 3 సార్లు జూస్తాం. ఈ మాట. అంటే మౌనముగా అనేటువంటి మాట. మనం అక్కడ కింద గూడా ఉంది గదా! 12వ వచనంలో మౌనముగా ఉండవలెననేటువంటి మాట మనము చూస్తాం. క్వైట్ డిఫరెంట్ మాట. బట్ బైబిల్‌లో ఈ మాట ఎన్ని సార్లుంది? 3 సార్లుంది. ఇక్కడ గాకుండా ఇంకొక 2 సార్లుంది. ఆ 2 సార్లు ఎక్కడుందో చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు అర్థమవుతది. నిజంగా నేను చెప్తున్న మీనింగు, పాల్ చెప్తున్న మీనింగ్ ఒకటేనా? లేకపోతే వేరేదా? అని మీకు అర్థం గావాలి గదా! మీకు అర్థం గావాలంటే నేను చెప్తాను, చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 20 రెండో అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము 22 అధ్యాయము, రెండో వచనాన్ని చదువుకుందాం. 22 అధ్యాయం మొదటి వచనం గూడా చదువుతాను కాంటెక్స్ట్ కోసము. మీకు అర్థమవుతదిక్కడ. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. పౌలు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అధిపతులు ఎదురు నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అని ఉంది గదండీ! ఆ నిశ్శబ్దము అనే మాట, మౌనము అనే మాట 2 గ్రీక్ పదాలు ఒకటేననమాట. నిశ్శబ్దముగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కేకలేసారనుకోండి, అరిసారనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, ఈయన మాట్లాడేది ఎవరికన్నా ఇనపడతదా?
వినపడదు. ఆయనేమంటున్నాడంటే, అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతూ వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగు చెప్పసాగిన. అంటే అర్థం ఏంటంటే మౌనముగా ఉండండి అని నేను అన్నానంటే అర్థం ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మీరు డిస్టర్బెన్స్ చేయకండి. మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. నేను చెప్పేది మీ చెవుల దాకా రావాలి అని చెప్పటం కోసము ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్, సేమ్ కాంటెక్స్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడో అక్కడ కూడా అదే చెప్తున్నాడు. సేమ్ వర్డ్. ఇక్కడ వాడింది, అక్కడ వాడింది ఒకటే వర్డ్. పదమైతే అదే. ఇంతకీ మౌనముగా ఉండవలెను అంటే అర్థము ఎలా ఉండాలి? ఏమి డిస్టర్బెన్స్ చేయకుండా, పక్కనోళ్ళని కదిలిచ్చకుండా, పక్కనోళ్ళతో మాట్లాడకుండా, దేవుని వాక్యం మీ చెవుల దగ్గరికి వస్తా ఉన్నప్పుడు అటెంటివ్‌గా, ఫోకస్డ్‌గా వినటం గురించి ఈయన మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు నేర్చుకొనవలననేదే కదా మెయిన్ పాయింట్. ఎలా నేర్చుకోవాలి? మౌనంగా ఉండి నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చర్చ్‌కొచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతా ఉన్నారనుకోండి. పాస్టర్ గారు చెప్పేది ఎవరికి ఇనపడతది? ఎవరికి ఇనపడదు. సో, కాంటెక్స్ట్ అది. ఇంకొక చోట కూడా ఉంది. అది కూడా చూద్దాం. అది కూడా చూస్తే మనకి కంప్లీట్‌గా కన్విక్షన్ వస్తదనమాట. తెస్సలోనికీయులు రాసిన రెండో పత్రిక, మూడో అధ్యాయము 12 వచనంలో మనం ఈ మాటను చూద్దాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాను. ఇక్కడ ఆ పదాన్ని నెమ్మదిగా అని అనువాదం చేసాడండి. ఎలా అనువాదం చేశాడు? నెమ్మది. ఇక్కడేమని అనువాదం చేశాడు? మౌనముగా అని అనువాదం చేశాడు. ఇక్కడేమో నెమ్మదిగా అని అనువాదం చేశాడు. లివింగ్ ఇన్ ఎ వే దట్ డస్ నాట్ కాజ్ డిస్టర్బెన్స్. లివింగ్ ఇన్ ఎ వే దట్ డస్ నాట్ కాజ్ డిస్టర్బెన్స్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? పని చేయకుండా వేరే వాళ్ళ జోలికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరు పని చేయండి. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎలా ఉండాలి? మీరు నెమ్మదిగా ఉండండి. వేరే వాళ్ళ లైఫ్‌లోకెళ్ళి డిస్టర్బెన్స్ చేయకూడదు. మీరు నెమ్మదిగా ఉండండి. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మీరు మీ పని చేసుకోండి. మౌనముగా ఉండండి. మీ పని మీరు చేసుకోండి. నెమ్మదిగా ఉండండి. వేరే వాళ్ళ జోలికెళ్ళొద్దు. మీరు కష్టపడండి, సంపాదించండి, తినండి అని చెప్తున్నాడు. అది కాంటెక్స్ట్. అక్కడ కూడా కాంటెక్స్ట్ ఏంటంటే, నెమ్మదిగా ఉండటమంటే ఏంటంటే, వేరే వాళ్ళ జోలికెళ్ళకుండా, పరుల జోలికెళ్ళకుండా. పైనే ఉంది ఆ మాట యాక్చువల్‌గా నిజానికి 11వ వచనంలో. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. నెమ్మదిగా అంటే అర్థం ఏంటి? పరుల జోలికెళ్ళకుండా, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటామనమాట. సో, ఇక్కడ గూడా, అక్కడ గూడా డిస్టర్బ్ చేయకుండా ఉండటమే, ఇక్కడ గూడా డిస్టర్బ్ చేయకుండా ఉండటమే. అంటే అర్థం ఏంటంటే నెమ్మదిగా లేకపోతే మౌనముగా అనే మాటకు అర్థం ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడ గూడా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీరు నేర్చుకోవటం మీద మనసు పెట్టండి. మీరు ఎప్పుడు గూడా డిస్టర్బ్ డిస్టర్బ్ చేయొద్దు. మీరు మాట్లాడొద్దు. ఇప్పుడు ఈ మాట చెప్పటానికి గల కారణం ఏంటంటే, సహజంగానే కొంచెం మాట్లాడటానికి అవకాశం ఉంది. కాంగ్రిగేషన్‌గా కలిసినప్పుడు. సో, అందుకని ఆయన చెప్తున్నాడేంటంటే, "అమ్మ మీరు అలా చేయొద్దు. దేవుని వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు. దేవుని వాక్యం మీరు వినటానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి." సో, అది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఇంకోటేంటి? నెక్స్ట్ పాయింట్ ఏంటి? సంపూర్ణ విధేయత అనేటువంటి మాట ఉంది కదండీ! ఇది కూడా ఇంపార్టెంట్ మాటే అన్నమాట. విధేయత. విధేయత లేకపోతే మనం ఏమనొచ్చంటే లోబడుట అని కూడా సబ్మిషన్ ఆర్ సబ్మిసివ్‌నెస్ అని మనం అనువాదం చేస్తాము. సబ్మిషన్ ఆర్ సబ్మిసివ్‌నెస్ విధేయత లేకపోతే లోబడటం. సో, ఇప్పుడు అసలు సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, సంపూర్ణ విధేయత ఎవరికి? సంపూర్ణ విధేయత ఎవరికి? చెప్పాడా అక్కడ ఎవరికో? సంపూర్ణ విధేయత చూపించాలని స్త్రీకి చెప్పాడు. ఎవరికి చూపించాలి విధేయత? సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత చూపించాల్సిన వ్యక్తులెవరు? దేనికి చూపించాలి అనేటువంటిదేం లేదు గదా! అక్కడ. ఎవరికి చూపించాలో లేదు. కానీ ఆయనేమన్నాడు? సంపూర్ణ విధేయతతో అన్నాడు. సంపూర్ణ విధేయతతో వాళ్ళు నేర్చుకోవాలి అనేటువంటిది చెప్పాడు. కానీ ఎవరికి విధేయత చూపించాలి? ఎందుకు విధేయత చూపించాలి? విధేయత చూపించకపోతే ఏమవుతది? ఈ మాట మీరు జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడ వాడినటువంటి పదం గూడా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అనమాట. హుపోటాగే అనేటువంటి మాట. హుపోటాగే అంటే ఏంటంటే, మనము అదే విధేయత లేకపోతే లోబరుచుకొని పెట్టుకోవటం అనమాట. మనల్ని మనం దాని కింద పెట్టుకోవటం. పదం గూడా ఇంపార్టెంట్ పదమే. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు జాగ్రత్తగా వినండి.
విధేయత చూపించటం తప్పా అండి? లోబడటం తప్పా? పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి. దేవుని వాక్యం చెప్తుంది. భార్య భర్తకు లోబడాలి. దేవుని వాక్యం చెప్తుంది. లార్డ్ జీసస్ క్రైస్ట్ తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. లూకా సువార్త 2వ అధ్యాయం ఆఖరిలో మనం చూస్తాము. లోబడ్డాడా లేదా ఆయన? సో, తల్లిదండ్రులకు పిల్లలు లోబడుతున్నారు. భార్య భర్తకు లోబడుతుంది. యజమానుడికి దాసుడు లోబడుతున్నాడు. మనం కొలస్సీలకు రాసిన పత్రికలో చూస్తాము. ఎఫ్సీలకు రాసిన పత్రికలో చూస్తాం. మనమందరము గవర్నమెంట్‌కి లోబడుతున్నాం. మనమందరం ఎవరికి లోబడుతున్నాము? గవర్నమెంట్‌కి లోబడుతున్నాం. వీటన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నా. అదేంటంటే తెలుసా అండి? తండ్రి అయిన దేవుడికి కుమారుడైన దేవుడు లోబడుతున్నాడు. లోబడటం అనేటువంటిది ఏదో తప్పు విషయంలాగా మాట్లాడతారేంటి? లోబడటం తప్పా? లోబడటం అనేటువంటిది లేదా దేవుని వాక్యంలో? నేనిప్పుడు ఫ్యామిలీలో లోబడటం గురించి చెప్పాను. ఆఫీస్‌లో లోబడటం గురించి చెప్పాను. గవర్నమెంట్‌కి లోబడటం గురించి చెప్పాను. దేవుడికి లోబడటం గురించి చెప్పాను. ఎంతమందికి లోబడటం గురించి చెప్పాను. ఇక్కడ సంఘంలోకొచ్చేటప్పటికే నువ్వు లోబడాలి అని చెప్తే ఏంటి ప్రాబ్లము? ప్రాబ్లమ్ ఏంటి? లోబడకపోతే ఏంటి తిరగబడతారా? అంటే సంఘంలో ఉన్నటువంటి సంఘాన్ని నడిపించేటువంటి కాపరికి గాని, పెద్దలకు గాని తిరగబడతారా? వాళ్ళ మీద లోబడకుండా? వాళ్ళకి లోబడరా? మేము లోబడము. మా భర్తకే లోబడము. నేను ఆఫీస్‌లో ఎవరికి లోబడను. గవర్నమెంట్‌కే లోబడను. అసలు నేను ఎవరికీ లోబడను. ఏంటిది? ఒక పరిశుద్ధురాలైన స్త్రీ అంటదా ఆ మాట అసలు ఎప్పుడైనా? ఎప్పుడైనా అంటదండి అలా? ఆయన చెప్పేదేంటి? ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకో. సంపాదించుకోవటానికి ఎక్కువగా నువ్వు దేవుని వాక్యాన్ని నీ చెవులను, నీ కళ్ళను వాడు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు. అంతేకాదు నువ్వు ఎవరైతే నిన్ను ముందుండి నడిపిస్తా ఉన్నాడో, కాపరిగా ఉండి నడిపిస్తా ఉన్నారో, లేకపోతే పెద్దలుగా ఉండి నడిపిస్తా ఉన్నారో, వాళ్ళు దేవుని వాక్యం బోధించటం మాత్రమే కాదు, వారికి దేవుడు సంఘాన్ని నడిపించేటువంటి నాయకత్వ బాధ్యత కూడా అప్పగించాడు. మూడో అధ్యాయంలో వస్తున్నాడు. అక్కడికొస్తున్నాడు. ఆ వచనాల దగ్గరికొస్తున్నాడు. మూడో అధ్యాయం మొదటి నుంచి అధ్యక్షుడిగా ఉండాలనుకుంటే ఏంటి అనేటువంటిది మనం స్టార్ట్ అవుతున్నాడు. అక్కడికి రాబోతున్నాడు. బట్ ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, స్త్రీలు కాపరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, వాళ్ళు ఆయన చెప్తున్నటువంటి వాక్యానికి లోబడాలి. ఆయన చెప్తున్న వాక్యానికి వాళ్ళు లోబడాలి. ఇప్పుడు కాపరి చెప్తుంది నిజానికి ఆయనను గురించి చెప్పట్లేదు. లేకపోతే పెద్దలు చెప్తున్నటువంటిది వాళ్ళ గురించి చెప్పట్లేదు. దే ఆర్ నాట్ ఎక్స్‌పాజిటింగ్ అబౌట్ దెమ్‌సెల్వ్స్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు వాళ్ళొచ్చి. పుల్పిట్‌లో నిలబడి దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు దేవుని వాక్యం చెప్తున్నారు. నువ్వు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు చెప్తున్నటువంటి కాపరికి లోబడాలి. అంతేగాని అక్కడ కూర్చొని నువ్వు చెప్పావులే, లేకపోతే ఎందుకు వినాలిలే, లేకపోతే బయటికి అనకపోయినా గూడా వెనకాల గనక అంటే పర్వాలేదులే నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే మాట్లాడతాను అని అన్నారనుకోండి, కుదరదలా సంఘంలో. సంఘంలో ఎందుకు కుదరదంటే, దేవుడు అధికార స్థానంలో దేవుని సేవకులను పెట్టినప్పుడు వాళ్ళకి లోబడటం అనేటువంటిది దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. సంఘ కాపరికి, పెద్దలకు స్త్రీలు లోబడాలి. అలాగే ఇంటి దగ్గర భర్తకు కూడా లోబడాలి. నిజానికి సంఘంలో ఉన్న పురుషులు కూడా సంఘ పెద్దలకి లోబడాలి. కాపరికి లోబడాలి. పురుషులని లేదు, స్త్రీలని లేదు. అందరూ లోబడాలి. ఎవరికి? సంఘ కాపరికి లోబడాలి. సంఘాన్ని ముందుండి నడిపించే నాయకులుగా ఉన్న సంఘ పెద్దలకు కూడా లోబడాలి. వాళ్ళు లోబడాలి. నిజానికి మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు లోబడుతుంది పెద్దలకి కాదు. వాళ్ళు లోబడుతుంది కాపరికి కాదు. వాళ్ళు లోబడుతుంది దేవుని వాక్యానికి లోబడుతున్నారు. దేవుని వాక్యము ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకొని, దానికి సంపూర్ణ విధేయత వాళ్ళు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అర్థం ఏంటి? ఇంతకీ దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపిస్తున్నారు. కాపరికి లోబడుతున్నప్పుడు ఎవరికి లోబడుతున్నారు? దేవుని వాక్యానికే లోబడుతున్నారు. దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపిస్తున్నారు. అంతేకాదు అల్టిమేట్‌లీ వాళ్ళు సంపూర్ణ విధేయత చూపిస్తుంది దేవుడికి సంపూర్ణత విధేయత చూపిస్తున్నారు. కాపరి ద్వారా వాళ్ళు దేవునికి ఏమంటున్నారంటే, ప్రభువా! నువ్వు చెప్పిన వాక్యం మాకు అర్థమవుతుంది.
మేము జాగ్రత్తగా నేర్చుకుంటున్నాము. నేర్చుకుంటమే కాదు ప్రభువా, మేము సంపూర్ణంగా నీకు లోబడతాము. నీ వాక్యానికి మేము లోబడతాము. అంతేకాదు నువ్వు మా పైన ఉంచినటువంటి కాపరికి మేము లోబడతాము. చాలా సంఘాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే, స్త్రీలు సంఘ కాపరికి, పెద్దలకు లోబడకపోవటమే. వాళ్ళు లోబడకపోతే గనక దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టే. సో, నిజానికి ఆయనేమంటున్నాడు, సంపూర్ణంగా లోబడాలంటున్నాడు. ఇప్పుడు సంపూర్ణంగా లోబడాలనేది గూడా నిజమే. ఎందుకో చెప్తాను మీరు చూడండి. నేను దేవుని వాక్యమంతా వచనం తర్వాత వచనం చెప్పుకుంటా వెళ్తున్నాను గదా! మరి దేవుని వాక్యానికి మీరు సంపూర్ణంగా లోబడాలా? లోబడొద్దా? లోబడాలి. అంతేగాని మీరు మా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటాము, మా ఇష్టానుసారంగా మా జీవితాలు నడిపిస్తామన్నారనుకోండి, మీరు సంపూర్ణంగా దేవునికి లోబడట్లేదు. అంతేకాదు కాపరులకు కూడా మీరు లోబడట్లేదు. ఇక్కడ చూడండి, సంపూర్ణ విధేయత అనేటువంటి మాటకి అర్థము ఏంటంటే, మీరు వింటున్నటువంటి దేవునికి, దేవుని వాక్యానికి, దేవుడు పెట్టినటువంటి సంఘ కాపరికి, పెద్దలకు స్త్రీలు సంపూర్ణ విధేయత చూపించాలి అనేటువంటిది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఇది ఇది మంచిదే. ఎందుకంటే చర్చ్‌లో ఆర్డర్ లేదనుకోండి, అంటే క్రమం లేదనుకోండి, ఎక్కడ చూసినా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలీదు. సంఘానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలీదు. సంఘాన్ని ఎవరు ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలీదు. అలా కాకుండా లోపల చిన్న చిన్న గ్రూపుల్లాగా అయిపోయి, చిన్న చిన్న మీటింగ్‌లు పెట్టుకొని, డిస్కషన్‌లు పెట్టుకొని అలా చేస్తున్నారనుకోండి. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు సంపూర్ణ విధేయత చూపించట్లేదు. చూపించట్లేదు కాబట్టి ఆయనేమంటున్నాడంటే, మీరు సంపూర్ణ విధేయత చూపించాలి అనేటువంటిది మనం చూస్తాం. ఈ వర్డ్ ఇంకొక 3 సార్లు ఉంది న్యూ టెస్టమెంట్‌లో సేమ్ వర్డ్. విధేయత అనేటువంటి మాట. మూడో అధ్యాయము 4 వచనంలో ఈ మాట ఉందన్నమాట. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొని, అక్కడ స్వాధీనపరుచుకును అని అనువాదం చేశాడు చూడండి. అది కూడా సేమ్ వర్డ్. స్వాధీనపరుచుకోవడం అంటే ఏంటి? పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రులకు లోబడతారో, స్త్రీలు కూడా అలాగే సంపూర్ణంగా విధేయత చూపించాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయంలో గూడా వాళ్ళు అక్కడ లోబడటం అనేటువంటి మాట సేమ్ వర్డ్ అక్కడ గూడా వాడాడు. అక్కడ ఎలా లోబడుతున్నారో మనము విధేయత చూపిస్తున్నారు 9 అధ్యాయం 13 వచనంలో ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతనందు గదండీ! విధేయులు అనే మాట ఉంది గదా! దాని వెనకాల ఉన్న మాట సేమ్ మాట అన్నమాట. హుపో టాగో అని సేమ్ ఇక్కడ వాడిన మాటే అన్నమాట. అంటే అక్కడ దేనికి విధేయత చూపిస్తున్నారు? సువార్తకు విధేయత చూపిస్తున్నారు. అంతే కదండీ! క్రీస్తు సువార్తకు వాళ్ళు అంగీకరించడమే కాదు. దానికి ఏం చూపిస్తున్నారంట? విధేయత చూపిస్తున్నారంట. సో, ఇక్కడ ఎలాగైతే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో, మీరు ఎలాగైతే దేవుని సువార్తకు విధేయత చూపించారో, అలాగే మీరు మీరు సంఘంలో ఉండి పరిశుద్ధ సంఘముగా వచ్చిన ప్రతిసారి గూడా మీరు దేవుని గురించి, దేవుని వాక్యము నేర్చుకునేటప్పుడు మౌనముగా ఉండి నేర్చుకోండి. నేర్చుకున్నటువంటి సత్యానికి మీరు సంపూర్ణ విధేయత చూపించండి. అప్పుడు మీరు, అప్పుడు మీరు నిజంగా చక్కగా దైవ భక్తి గల స్త్రీలలాగా మీరవుతారు. అంతేకాదు మీరు చక్కగా మంచి క్రియలను మీరు ధరించుకుంటారు, అలంకరించుకుంటారు. మీరు స్వస్థ బుద్ధి గల, అణుకువ గల స్త్రీలుగాను మీరుంటారు. నాకనిపించిందేంటంటే, ఈ వచనమంతా చదివిన తర్వాత, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు అరుదు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ అరుదు. మనం 31 అధ్యాయం సామెతల గ్రంథంలో చూస్తాం గదా! గుణవతి అయిన భార్య. ఆ! దేవుని మీదే ఆశ పెట్టుకొని, అలంకరణకి ఎక్కువ టైం ఇవ్వకుండా, టూ మచ్ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ మీద ఎక్కువ టైం ఇవ్వకుండా, నా దేవుడి రాజ్యంలో నేను పనిచేస్తాను. నా దేవుని కోసం నేను పనిచేస్తాను. నాకున్న ఆయుష్షు, నాకున్న సంవత్సరాలు, దేవుడి మహిమ కోసం నేను పనిచేస్తాను. నేను పరిగెట్టుకుంటూ పనిచేస్తాను. దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి స్త్రీలు అరుదు. వాళ్ళు చక్కగా దేవుడి గూర్చిన జ్ఞానము సంపాదించుకోవటానికి, జ్ఞానము కలిగి మౌనముగా ఉంటారు. అంతేకాదు సంఘ పెద్దలకు, కాపరికి లోబడుతూ చక్కగా అల్టిమేట్‌లీ దేవునికి లోబడుతూ ఆయనకి మహిమ తెచ్చేటువంటి స్త్రీలు సంఘానికి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి స్త్రీలను మన సంఘంలో దేవుడు లేపుతున్నాడు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ మందిని దేవుడు మన సంఘానికి ఇవ్వాలని గూడా నేను ప్రార్థన చేస్తూ
ముగిస్తున్నాను. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.